ముగ్గురు మంత్రులకు షాక్. జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్టు, కొత్త మినిస్టర్లకు అవకాశం. ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్ఛార్జీలు సిఎస్ రామకృష్ణారావు నిన్న ఉత్తర్వులు జారీ చేశాడు. మళ్ళీ బాధ్యతలు మార్చారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారు కదా, ఆ మంత్రులలో మార్పులు తీసుకొచ్చారు. ఓ 3 మంది జిల్లా ఇన్ఛార్జీలు గుండె వీళ్ళ ముగ్గురికి ఇక నుంచి తప్పించారు. మరి దీని వెనుక మర్మమైనది ఏం ఆలోచన చేస్తాం? రాజకీయ కోణం ఏమైనా ఉందా? జిల్లా ఇన్ఛార్జ్ పోస్ట్ నుంచి 3 సీనియర్ మంత్రులను తప్పించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ఇటీవల బాధ్యతలు తీసుకున్న 3 కొత్త మంత్రులు వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకటి శ్రీహరులకు ఇన్ఛార్జీలుగా అవకాశం కల్పించారు. ఈ మేరకు సిఎస్ రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ కు ఇంతకాలం మంత్రి దామోదర రాజనరసింహ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తుండగా మళ్ళీ ఆయన్నే కంటిన్యూ చేశారు. అంతేకాక రంగారెడ్డికి శ్రీధర్ బాబు, వరంగల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్ లో పొన్నం ప్రభాకర్లను మార్చలేదు. కానీ గతంలో ఆదిలాబాద్ కు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న సీతక్కను నిజామాబాద్ లో ఇన్ఛార్జిగా పనిచేసిన జూపల్లి కృష్ణారావును ఆదిలాబాద్ కు షఫ్లింగ్ చేశారు. అదేవిధంగా గతంలో కరీంనగర్ కు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరించగా ఇప్పుడు ఆయన్ను పక్కకు పెట్టి గతంలో నల్గొండకు ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరించిన తుమ్మల నాగేశ్వరరావుకు కరీంనగర్ తర్వాత బాధ్యతలు ఇచ్చారు. నల్గొండకు కొత్త మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను ఇన్ఛార్జిగా చేశారు. మెదక్ ఇన్ఛార్జిగా ఉన్న కొండా సురేఖను పక్కకు పెట్టి, చూడండి ఎట్ట పక్కకు పెట్టిర్రో, ఉత్తమ్ కుమార్ రెడ్డి కరీంనగర్ కు ఆయన పక్కకు పెట్టారు. తర్వాత కొండా సురేఖ కూడా మెదక్ ఉండే, ఆమెకు పక్కకు పెట్టారు. మంత్రి వివేక్ అప్పగించారు. దీంతో పాటు ఖమ్మంకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇన్ఛార్జిగా ఉండగా ఆ స్థానంలో మరి కొత్త మంత్రి వాకటి శ్రీహరికి ఇన్ఛార్జిగా మరి బాధ్యతలు స్వీకరించారు. ఓ 3 మందిని మాత్రానికి పక్కగా పెట్టిండ్రు. ఇన్ఛార్జిగా మంత్రులు వీళ్ళేనట. ఏ జిల్లాకి ఎవరెవరు ఉన్నారనేది చూసుకుంటే ఇక్కడ మంత్రులు దామోదర రాజనరసింహ మహబూబ్ నగర్, దుద్దిల శ్రీధర్ బాబు రంగారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్, పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, దనసరి అనసూయ సీతక్క నిజామాబాద్, తుమ్మల నాగేశ్వరరావు కరీంనగర్, జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్, వివేక్ వెంకటస్వామి మెదక్, అడ్లూరి లక్ష్మణ్ నల్గొండ, వాకిటి శ్రీహరి ఖమ్మం. మరి ఇలా ముగ్గురికి ఎందుకు షాక్ ఇచ్చినట్లు? దీని వెనుక మర్మం ఏమున్నది? కొద్దిగా కావాలని చెప్పేసి వెళ్ళిన దగ్గరల్లా వీళ్ళే కొంచెం పెత్తనం చెలాయిస్తున్నా, లేకపోతే ప్రెస్ మీట్ల ముందు కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, మాట్లాడేసిన దానికంటే ఎక్కువగా మాట్లాడుతా ఉన్నారా? ఆ జిల్లాలో వీళ్ళే వెళ్ళి అక్కడ చిచ్చులు పెట్టేటటువంటి ప్రయత్నం పాత కాంగ్రెస్ వాళ్ళకి, కొత్త కాంగ్రెస్ వాళ్ళకి. మరి ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? లేకపోతే వీళ్ళ ముగ్గురిట్లా మళ్ళా ఎవరినన్నా డైరెక్ట్ మంత్రుల నుంచే తొలగించేటటువంటి అవకాశం ఏమన్నా ఉందా? కొంత సందిగ్ధంలో మాత్రం కొండా సురేఖ మీద ఎక్కువ ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే మేడం కొద్దిగా మాట్లాడేసిన దానికంటే ఎక్కువ అధిగమించి మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి ఉన్నది. సో ముగ్గురిని మాత్రానికి ఎందుకు మరి తొలగించారు అనేటటువంటి ఒక అంతర్మదనం అయితే కనబడతా ఉంది. కొద్దిగా తగ్గించినట్టే. మరి మనం క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, క్రమశిక్షణ క్లాస్ అయితే ఇలాంటి చర్యలే ఉంటాయి. బాజాప్తా అని మిగతా వాళ్ళకు కూడా సంకేతాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారా, లేదా ఇంకా ఏమన్నా పొలిటికల్ గా ఏమైనా జరుగుతూ ఉందా? సో ఏది ఏమైనా కానీ వీళ్ళు ఇన్ఛార్జీలుగా ఉండే ఆ ఇన్ఛార్జీల నుంచి వెళ్ళి ఇలా ముగ్గురికి మాత్రానికి అధిష్టానం కొద్దిగా షాక్ అయితే ఇచ్చినది. నిన్న మార్పులు చేర్పులు చేశారు. జిల్లా ఇన్ఛార్జీలుగా మార్పులు చేర్పులు అయితే చేశారు. ఏ జిల్లా ఇన్ఛార్జో, ఒక జిల్లా ఆయన వచ్చి ఇంకో జిల్లాకి ఇన్ఛార్జ్ ఉంటాడు, ఈయన పోయి 6 ఇన్ఛార్జ్ ఉంటాడు, ఆడొక మంత్రి ఉంటాడు, ఆ జిల్లాలో ఒక మంత్రి ఉంటాడు, ఈ జిల్లా మంత్రి పోయి మళ్ళీ అక్కడ ఇన్ఛార్జ్ అంటాడు. ఇట్లా రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ లెక్కలు రకరకాలుగా ఉన్నాయి. ఈ ప్లానింగ్ ఇదంతా, ఈ వ్యూహం అంతా కూడా మరి ఫైనల్ గా అల్టిమేట్ గా ఏమన్నా యూజ్ అవుతుందా లేదా అనేది జర చూడాలి.